అంటే ఇవాళ పేదవాడికి ఆనాడైనా ఈనాడైనా గ్యారంటీగా నిలబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే నిలబడుతుంది, రేపు కూడా నిలబడుతుందని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ విషయంలో మోసం చేసినటువంటి వాళ్ళని తప్పకుండా న్యాయపరంగా, కోట్ల పరంగా, టెక్నికల్గా వాళ్ళు ఏ విషయాన్ని ఇవాళ గతంలో ఏం మాట్లాడు ఎప్పుడు చూసినా కూడా కాంగ్రెస్ ఏం చేసింది, స్కాములు తప్ప అని మాట్లాడినారు. మరి ఇలా బీఆర్ఎస్ ఏం చేసింది? మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీ యొక్క లెక్కలన్నీ బయటపడుతున్నాయి కదా. మీకు లిక్కర్ పాలసీ అంటే దొరపాలనలో లిక్కర్ పాలసీ మాత్రం టెన్షన్గా అసలు అదే ఒక రోజు ముందే లిక్కర్ పాలసీ వస్తుంది. అదే పేదవాడికి అమ్మిన ఒక విద్యకు సంబంధించిన పాలసీలు రావు, పేదవాడికి సంబంధించిన ఇండ్ల పాలసీలు రావు. ఇలాంటివి ఏవి కేసీఆర్కి పట్టలేదు కాబట్టి కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు ప్రజలు. ఇవాళ ప్రజాపాలనని నమ్ముకున్నటువంటి ప్రజలు రేవంత్ అన్న నాయకత్వాన్ని నమ్మి ఇవాళ ప్రజల వైపు నిలబడ్డారు కాబట్టి తప్పకుండా మీరు అవహేళన చేసినటువంటి ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు, గతంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ఇవ్వకపోయినట్లయితే మీకు జాగా ఉంటే కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కూడా మోసం చేసి నేను 5 లక్షలు చెప్పలే 3 లక్షలు ఇచ్చిన అని చెప్పేసి అసెంబ్లీ సాక్షి చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఇల్లుంటే మేము డబ్బులు ఇస్తాం 5 లక్షల రూపాయలు, ఎస్సీలు అయితే 6 లక్షలు ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకోండి అని ఇవాళ మా మేనిఫెస్టోలో చెప్పాం. ఇవాళ ఇండ్లు కూడా మేము చెప్పినటువంటి గ్యారంటీలో ఈ ఇండ్ల పథకం కూడా ఉన్నది. కాబట్టి ఇవాళ గ్యారంటీలకి ఇవాళ వారంటీగా రేవంత్ అన్న నిలబడ్డాడు కాబట్టి ఇవాళ ప్రజలు మమ్మల్ని నమ్మారు. మేము ప్రజలు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని బాధ్యతాయుతంగా ఏవైతే కేసీఆర్ కట్టి వదిలేసి సగంలోనే పెండింగ్లో ఉన్నటువంటి ఇండ్లు అవి మరమ్మతులు చేయడానికి ఇవాళ దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయలు కావాలి. వాటికి కావాల్సినటువంటి వాటిని మరమ్మతులు చేసి బాధ్యతగా ఎవరికైతే నిజంగా ఇల్లు లేదో నిరుపేదలకు ఆ ఇండ్లు ఇస్తాము. వాటితో పాటు గతంలో మేము కట్టినటువంటి ఇండ్లు స్వగృహ కింద కట్టినటువంటి ఇండ్లు చాలా ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి. ఆనాడు ఉమ్మడి తెలంగాణ వచ్చిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ అన్న కానీ తర్వాత రేవంత్ రెడ్డి అన్న కానీ తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు కానీ కలిసి చాలాసార్లు రిప్రజెంట్ చేశారు. మీరు ఇండ్లను ఇవ్వండి, వాళ్ళకి కట్టినటువంటి ఇండ్లు అవి నిరుపయోగం అవుతున్నాయి, కూలిపోతున్నాయి, పేదవాడికి ఉపయోగపరచండి అని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ పెడిచావన పెట్టి వాళ్ళు కట్టింది నేను ఇవ్వాలన్నా నేను ఇస్తాను అన్నటువంటి అహంకారంతో పోయి ఇవాళ ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇండ్లను పూర్తి చేస్తాం, పేదవాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, తప్పకుండా ఇది పేదల ప్రభుత్వం అని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కానీ డబ్బులున్న దగ్గరలా మీరు ఎట్లెట్లా మోసం చేశారు, ఎంత మోసం చేశారు ప్రతిదీ కూడా ఇవాళ అధికారుల ద్వారా లెక్కల రూపకంగా బయటకు వస్తాయి. తప్పకుండా వీటన్నిటికీ కూడా శిక్షార్హులే. త్వరలోనే మిమ్మల్ని ఊచలు లెక్క పెట్టించేటువంటి పని ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, ఇది మొత్తం మీద ఒక్కసారిగా అధికారం కోల్పోయినటువంటి గత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అన్ని అవినీతి అక్రమాలన్నీ ఒకటొకటిగా బయటపడతా ఉన్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టుగా. సో ఇటువంటి డేటా అంతా కూడా అటు అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇతర సామాజిక స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆధారాలతో బయట పెడుతున్నారు. ఆర్టీఏ ద్వారా ఆధారాలు తీసుకొని మరి ఎంత అవినీతికి పాల్పడరు అంతా చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి మేడం. ఒక విషయం గమనించాలి, ఇప్పుడు ఈ డేటా కనుక మీరు చూసినట్లయితే దీంట్లో ఇవి జిల్లాల వారీగా కట్టినటువంటి ఇండ్లు. ఇది కూడా డేటా కూడా 23 చూడండి, 23. సో ఈ కాపీ నాకు వచ్చింది జూలై 7th month, 7th month 5th రోజు ఈ కాపీ నాకు వచ్చినటువంటి జస్ట్ ఎలక్షన్లకి 2 months బిఫోర్. సో అంటే మీరు చూడండి, జీరో ఇది ఏ జిల్లా? ములుగు జిల్లా. ఇక్కడ 0 ఇది ఏ జిల్లా? నో, ఇది మన నారాయణపేట జిల్లా. అలాగే ఇక్కడ ఇంకొక 0 ఉంటుంది, వికారాబాద్ జిల్లా. ఈ 3 జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా 2 BHK కట్టేయలే మీరు. 33 జిల్లాల్లో ఈ 3 జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా. అత్యధిక కట్టించినటువంటి ఎవరిది? హరీష్ రావు 7,252. 7,252 సిద్దిపేట్ హరీష్ రావు. సెకండ్ ప్లేస్ ఎక్కడ? 4,200. ఎవరైనా? జగిత్యాల అంటే ఎవరు? కవిత అండ్ కేటీఆర్. అంటే ఆ కుటుంబ సభ్యులకి సంబంధించిన దగ్గరలో మాత్రమే ఇండ్లు కట్టి. ఇక్కడ థర్డ్ ప్లేస్ 3,424. ఎవరిది? పువ్వాడ, ఖమ్మం, పువ్వాడ అజయ్. అంటే ఇంకొక విషయానికి ఇక్కడికి వచ్చినట్లయితే ఇంకోటి సిరిసిల్ల ఉంటుంది, కేటీఆర్ గారిది. ఇది చూడండి 2,181 ప్లేస్. తర్వాత సంగారెడ్డి, ఇది కూడా హరీష్ రావుది, 2,885. అంటే కేవలం వాళ్ళకి సంబంధించిన దగ్గర మాత్రమే ఇచ్చినటువంటి దాంట్లో అరకొర కూడా పూర్తి చేశారు, మిగతా దగ్గరలో చేయలేదు. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి ప్రజల పట్ల లేదు, కేవలము వాళ్ళ యొక్క ఆర్థిక మూలాల పట్ల, డబ్బు పట్ల, దోచుకునే దాని పట్ల మాత్రమే వాళ్ళకి చిత్తశుద్ధి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సో ఇది మొత్తం మీద ఆర్టీఐ ద్వారా ఉన్నటువంటి అన్ని రకాల ఆధారాలని బయట పెడుతూ ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇంద్ర శోభన్ గారు.
సో చూద్దాం, వరుస అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. చేప పిల్లల పంపిణీ నుంచి ఏదైతే గొర్రెల పంపిణీ వరకు, ఇటు డబుల్ బెడ్రూమ్ల పంపిణీ వరకు ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి అక్రమాలు జరిగినాయి. గత ప్రభుత్వంలో బాగా దాచుకున్నారు. వాటినంతా కక్కిస్తాం, నిజంగా ఎవరైతున్నారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తామనేటువంటి రీతిలో, పేద ప్రజలకు ఆ డబుల్ బెడ్రూమ్లను కూడా పంపిణీ చేసి న్యాయం చేస్తామనేటువంటి రీతిలో అధికార పార్టీ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఈ గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి ఆ స్కామ్లో కావచ్చు, అదేవిధంగా చేపల స్కామ్లో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల స్కామ్లో ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడవలసిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.